మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి శ్రీమాన్ పరాశర భట్టర్ వారు ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనందరికీ కూడా అనుగ్రహించారు. దాన్ని మనం శ్రీగుణరత్న కోశము అని చెప్పి అన్నాం. లక్ష్మీదేవిలో ఉండే అద్భుతమైన గుణాలన్నింటినీ కూడా ఒక భాండాగారం కింద వారు వర్ణించటం జరుగుతోంది. సాధారణంగా ఒక పని మనకు చేత కాదనుకోండి, చేతగానప్పుడు ఎవరన్నా ఒక పెద్దవాళ్ళో ఇంకొకళ్ళో మనకి సహాయం చేస్తారు. ఓ తల్లి తన కూతురికి రొట్టెలు చేయటం నేర్పిస్తోంది అనుకుందాం. రొట్టెల కోసం చపాతీ చేయడానికి పిండి కలపాలి. ఆ పిండి కలపమ్మా అని పిల్లకిస్తే దానిలో నీళ్లు ఎక్కువ పోసేసింది, అదంతా కూడాను జావజావగా తయారైపోయింది. ఇప్పుడు దాన్ని గట్టిపరచడం కోసం తల్లి ఏం చెయ్యాలి? మళ్ళీ ఇంత పిండి తీసుకొచ్చి దానిలో కలిపితే అది పనికి వస్తుంది, లేకపోతే అది ఎత్తి కుప్పలో పోయాలి. సరే, మరి కాస్త పిండి తెచ్చింది, దానిలో వేసింది. ఇప్పుడు చపాతీని నొక్కమ్మా అన్నారు. ఈమె నొక్కుతుంటే ఇది ఈ వైపు పోతుంది, తలకాయ ఒకవైపు, చెవులు ఒకవైపు, కాళ్ళు ఒకవైపు, కొమ్ములు ఒకవైపు, అట్లా తయారవుతుంది బొమ్మ. లేదా ఒక చోట బాగా ఎత్తుగా ఉంటుంది, ఒక చోట పలసగా తయారైపోతుంది, ఇట్లా పోతుంది. సరే పోనీలే అని వెనకాల తల్లి నుంచొని ఆ చేతుల మీద ఆ చపాతీ కర్ర మీద చెయ్యి పెట్టి ఇట్లాగా రుద్దుతూ ఉన్నదనుకోండి. ఆమె ఎంత రుద్దినా కూడా ఈ పిల్ల ఏం చేస్తుంది? దీన్ని ఇలా తిప్పో చేస్తుంది. మళ్ళీ దీని యొక్క షేప్ అంతా కూడా పాడైపోతుంది. చివరికి ఏం చేయాలి తల్లి? అదంతా తీసుకునేసి మళ్ళీ దాన్ని ముద్ద చేసి ఆ ముద్దని మళ్ళీ చక్కగా ఒత్తి దాన్ని ఒక రూపం, ఒక షేపు పట్టుకొని పెడుతుంది. సాధారణంగా నీళ్ళల్లో జరిగే వ్యవహారమే ఇదంతా కూడా. ఇదే మన భట్టర్ వారు మనకు అందజేస్తున్నారు. తల్లి ఈ కవిత్వాలు ఎందుకు, ఈ గొడవ ఎందుకు, ఇది ఎందుకమ్మా? ఆ చెప్పదలుచుకున్నటువంటి 4 మాటలు ఏవైతే ఉన్నాయో అవేవో నువ్వే చెప్పేయి రాదా? నా నోటి నుంచి ఈ మాటలన్నీ చెప్పాల్సినటువంటి పనే లేదు అసలు. ఇవన్నీ నువ్వే చెప్తే బాగుంటుంది కదా అని ఇస్తున్నారు ఆయన. నువ్వు ఎంత నా చేత పలికించాలి అన్న ప్రయత్నం చేసినా ఈ ప్రయత్నంలో నేను సఫలీకృతుడిని అవుతానో అవ్వనో నాకేం తెలియదే. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా కూడాను? దీనికన్నా ఈ విధమైనటువంటి పని చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మనకి ఈ శ్లోకాన్ని అందిస్తూ ఉన్నారు. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైః యాం కండూలకర్ణకుహరాధయంతి. తల్లి, పనికి మాలిన నా మాటల కంటే కూడా ఆ స్తుతి ఏదో నువ్వే చేసేస్తే ఈ గొడవే పోతుంది కదా అని చెప్పి శ్రీరంగరాజమహిషీ లక్ష్మీ మధురైః కటాక్షైః నః సూక్తిం స్వయమేవ సమగ్రయతు. తల్లి ఆ చల్లని చూపులతోటి అన్నాడు. ఎవరి యొక్క చల్లని చూపులు? శ్రీరంగరాజమహిషి అన్నాడు. ఆ శ్రీరంగరాజు యొక్క మహిషి, పట్టపురాణి అయినటువంటి తల్లి అని ఇక్కడ ప్రభువు యొక్క పరత్వాన్ని గురించి తెలిపి ఆ స్వామి యొక్క పరత్వం ఈమెకు కూడా ఉంటుంది కనుక నిత్యము ఆయనతో పాటు ఆ నిత్య విభూతి అయిన శ్రీవైకుంఠంలో వెలసి ఉండే తల్లి గనుక ఆ పరత్వం సంపూర్ణముగా ఈమెలో కూడా ఆపాదింపబడి ఉన్న గుణము కనుక అటువంటి పరత్వము కలిగి
దానితో పాటు సులభంగా ఇదిగో భూలోకంలో ఇక్కడ మాకు ఈ శ్రీరంగ క్షేత్రం కానివ్వండి లేదా మరొక క్షేత్రంలో కానివ్వండి వెలసి ఉండటము అనే సౌలభ్యం. అంటే అందరికన్నా గొప్ప ఆమెవి నువ్వు, సందేహం లేదు. ఈ ఉన్నటువంటి గొప్పదనం అంతా ఏదైతే ఉన్నదో ఆ గొప్పదనం చేత మేము నీ దగ్గరికి చేరలేకపోతుంటే అయ్యయ్యో వీళ్ళు నా యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని కూడా నా దగ్గరికి రాలేకపోతున్నారే అనే భావనతో నీ అంతట నువ్వు శ్రీవైకుంఠాన్ని వదిలేసి ఇక్కడ ఈ భూలోకాన మా ఎదురుగా ఇదిగో రంగనాయకి రూపంలో అవతరించావే. అంటే లక్ష్మీదేవి రూపంలో మన ఇద్దరు ఎదురుగా అర్చామూర్తిగా ఉన్నటువంటి ఆమె కదా. కనుక ఆ పరత్వాన్ని ఇక్కడ ఉండేటువంటి ఈ సౌలభ్యాన్ని ఇక్కడ సులభం కదా. అమ్మవారి దగ్గరికి వెళతాం, దండం పెడతాం, ఏదో కాస్త పూజా పునస్కారం చేస్తాం, అంత నివేదన చేస్తాం, ఇవన్నీ చేసి మనం ఆనందపడుతున్నామా లేదా? ఎవరిని చూసి చేస్తున్నాం ఇవన్నీ? మన ఎదురుగ్గా ఉన్న లక్ష్మీదేవికే మనం చేస్తున్నాం. కానీ ఎక్కడో శ్రీవైకుంఠంలో లక్ష్మీదేవి ఉంటుందండి, ఆమె చాలా గొప్ప ఆమండి, అది ఇది అంటే మనకేం తెలుసు ఆమె ఎక్కడుందో, ఆమె ఏం చేస్తున్నదో మనకేం తెలుసు? ఎవరో చెప్తారు, మనం వింటాం. కానీ ఆమె నిజంగా ఆ విధంగా ఉందా లేదా మనకు సందేహము. ఒకవేళ ఉన్నా కూడా ఆమెను చేరగలిగే సామర్థ్యం మనకు లేదు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఎలా మనం దూరం చేసుకోవటము? కాబట్టి ఇవి అన్నింటినీ కూడాను అంటే ఈ రెండు విభిన్నమైన గుణాలని మనకి కలబోస్తూ చెప్తున్నారన్నమాట ఇక్కడ. శ్రీరంగరాజమహిషి, ఆ పరలోకంలో ఉండేటువంటి తల్లి నువ్వు ఇక్కడ రంగనాయకి రూపంలో మా ఎదురుగ్గా ఉండి లక్ష్మీ అన్నారు. మళ్ళీ గొప్ప లక్షణ గుణములు కలిగింది. లక్షణం అంటే ఏమండి అర్థం? అన్నీ సరిగా అమరి ఉంటే దాన్ని లక్షణం అంటాం. అమ్మాయి చూడండి ఎంత లక్షణంగా ఉందో, ఆ ఇల్లు చూడండి వాళ్ళు ఎంత లక్షణంగా పెట్టుకున్నారు, ఆ సంస్థ చూడండి ఎంత లక్షణంగా ఉందో. ఇట్లా ఈ లక్షణం అనే మాటను మనం ఎప్పుడు ప్రయోగం చేస్తాం? ఎక్కడైతే అన్నీ చక్కగా ఉండవలసిన వస్తువు ఉన్న చోట ఉండవలసిన విధంలో ఉంటే